ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడా, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి మావోయిస్టు పార్టీ ఒడిశా స్టేట్ చీఫ్ చలపతి మృతి చెందారు. ఆయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. తెల్లవారుజామున జరిపిన గాలింపుల్లో మరో 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో 1000 మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, శివ, ఏదైతే ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చేసుకుందని చెప్పాలి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అయితే 14 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. గడిచిన 20 రోజుల వ్యవధిలో అయితే 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన అయితే మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిందని చెప్పాలి. నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో అయితే 14 మంది మావోయిస్టు మృతదేహాలు అయితే గుర్తించగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఛత్తీస్గఢ్ ఏదైతే గరేబియన్ అడవుల్లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా చేసుకుని దంతెవాడ, బీజాపూర్, సూక్ష్మ జిల్లాకు చెందినటువంటి డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు అయితే సంయుక్తంగా కూడా గత కొద్ది రోజులుగా కూమి నిర్వహిస్తుండగా అయితే మావోయిస్టులు తరసపట్టడంతో అయితే కాల్పులు జరపడంతో అయితే భద్రతా బలగాలు సైతం కూడా ఎదురు కాల్పులు దిగడంతో నిన్న రాత్రి వరకు కొనసాగిన ఎన్కౌంటర్ లో నిన్న 2 మృతదేహాలు గుర్తించగా అయితే ఈ రోజు మరో 12 మృతదేహాలను అయితే బలగాలు అయితే గుర్తించాయి. అందులో మహిళా మావోయిస్టులతో పాటు అగ్రనేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే గరేబియా అడవుల్లో పెద్ద మొత్తంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నేపథ్యంలో అయితే ఈ ఆపరేషన్ దాదాపు 1000 నుంచి 1500 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టి దాడి దిగా అయితే మరికొంతమంది మావోయిస్టులు మృతి చెందే ఉంటారన్న నేపథ్యంలో అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు సాయంత్రానికైతే మరికొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఐజీ సుందర్లాల్ ప్రకటనలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే సంగ్రహ ప్రదేశం నుండి మావోయిస్టు చెందినటువంటి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిత్యావసర సరుకులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ నెల 6న బీజాపూర్ జిల్లాలో నైవేడియా అడవుల్లో భద్రతా బలగాలు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాన్ని అయితే మావోయిస్టులు భారీ మందు పాత్రలు పెట్టి పేల్చడంతో డ్రైవర్ తో సహా మరో 9 మంది పోలీసులు కూడా అక్కడికక్కడ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగా అయితే గత వారం అంటే జరిగిన ఎన్కౌంటర్ లో అయితే 19 మంది మావోయిస్టులు మృతి చెందగా అయితే అందులో ప్రముఖ అగ్రనేతలు కూడా మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత మరోసారి ఈ రోజు భారీ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది. ఇందులో 14 మంది మావోయిస్టులు మృతి చెందడంతో అయితే ఛత్తీస్గఢ్ లో వేరు ఎన్కౌంటర్లతో పాటు మొత్తం 40 మంది అంటే ఈ గడిచిన నెలలో అయితే 40 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పాలి. ఇది ఎలా ఉంటే 2024లో ఛత్తీస్గఢ్ జరిగిన వేరు ఎన్కౌంటర్లో దాదాపు 250 నుంచి 300 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. మరోపక్క శుక్రవారం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అనంతరం అయితే ప్రదేశాన్ని సర్చ్ ఆపరేషన్ కొనసాగించే సొరంగ మార్గాలు అంటే వాళ్ళు ఒక ఏదైతే బంకర్ ను ఏర్పాటు చేసుకుని అందులో వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రిని కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో కూడా మందు సామాగ్రిని చేస్తున్న పరిస్థితి, వాటన్నింటి కూడా కేంద్ర భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఏదేమైనా మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల్లో కూడా గత 20 నుంచి 30 ఏళ్లుగా అడుగుపెట్టినటువంటి అడవి ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలు చుట్టుముట్టిన పరిస్థితి, మావోయిస్టులు ఏదైతే పట్టుకోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. దాదాపు ఈ సంవత్సరం దాదాపు 250 నుంచి 300 మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లు మృతి చెందిన ఘటనలు చోటు చేస్తున్న తర్వాత ఇప్పటికే ఈ జనవరి నెలలోనే దాదాపు 30 మంది నుంచి 40 మంది మావోయిస్టులు కూడా ఏదైతే గడిచిన 20 రోజులు అయితే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. శివ, అయితే ప్రస్తుతం మృతి చెందినటువంటి మావోయిస్టులు కీలక నేతలు, అగ్రనేతలు ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి ఉందా?
ప్రస్తుతం అయితే మనకు అందిన సమాచారం వరకు అయితే అక్కడ ఉన్నటువంటి బలగాలు అయితే అక్కడ గుర్తించిన పరిస్థితి లేదంటే అందులో ఒక 14 మంది మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అవి కొన్ని గుర్తుపట్టని స్థితిలో ఉండటంలో అయితే అక్కడ ఉన్నటువంటి మృతదేహాల్ని ఒక కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు ఒక లేఖ విడుదల చేస్తే తప్ప ఎవరు మృతి చెందారనే తెలిసే పరిస్థితి లేదు. ఈ కోణంలోనైతే మావోయిస్టులు మృతదేహాలను అయితే ఇప్పటికే కేంద్ర ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మృతదేహాలు ఇంకా గుర్తించే నేపథ్యంలో అయితే మృతులు పెరిగే నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే మొత్తం 1000 నుంచి 1500 మంది కూడా కేంద్ర భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది శివ. రైట్, ఓకే తిరుపతిలో.